అరే వాడిలా చేస్తున్నాడని శివాకి చెప్పొచ్చు కదవే. ఇప్పుడే శివాకి జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ చెప్పి వదిలేవే. శృతి, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది శృతి. అర్జెంట్గా ఈఎంఐ కట్టేసి. నువ్వు చాలా మారిపోయావు శివ. యూ బికేమ్ మోర్ రెస్పాన్సిబుల్. ఆ ఈఎంఐ నేనే కట్టేశాను. ఇది నీ ఫస్ట్ శాలరీ, నీ దగ్గరే ఉంచు. నువ్వు నా శివాలా ఉండు చాలు. ఎందుకు చిన్న చిన్న వాటికి ఎంత ఫ్రస్ట్రేషన్? చిన్నది కాదురా, నిన్న శృతి ఆఫీస్ నుంచి లేట్గా వచ్చింది. హాయ్ శృతి. ఐమ్ సారీ, జస్ట్ వర్క్ థింగ్. ఓ, క్యారెట్ హల్వా ట్రై చేస్తాను, నువ్వు ఫ్రెష్ ఎయిర్ ఎక్కుమేద్దాం. ఓకే. మీరేంటి ఇక్కడ? ఇక్కడ భూషణ్ అంటే ఎవడు? పదండి సార్, చూపిస్తాను. ఈయనే సార్. ఎవడా నువ్వు? మీ మెసేజ్ లకు రిప్లై శృతి హస్బెండ్. అయితే ఏంట్రా? ఇంకొకసారి శృతి జోలికొస్తే వాడిని కొట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదరా. ఇంకా వాడు శృతి జోలికి రావట్లే. ఒకవేళ వస్తే వాడు అసలు మ్యాటరే కాదురా. అయినా నా ఆలోచన దాని గురించి కాదు. ఈరోజు పొద్దున శృతిని ఆఫీస్ దగ్గర దింపడానికి వెళ్ళాను. సరే శివ. శృతి, ఆఫీస్లో అంతా ఓకేనా? చిన్న చిన్న వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, నీకు తెలుసు కదా. నువ్వు హ్యాపీయా? నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తారా? అలాగైతే వాళ్ళకి సరితూగే ప్రేమను మనం ఎప్పటికీ ఇవ్వలేనురా. శృతికి అబద్ధం చెప్పడానికి కూడా ఆలోచించిన నాకు తన ప్రేమను పొందే అర్హత లేదు. నిజం చెప్పేస్తాను రా. తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా భరిస్తాను. అన్నా
నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నావు, వీడేమో క్యాబ్ తోలుతున్నాడు. ఏంటన్నా ఇది? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? ఎవరిని ఫాలో అవ్వమంటే ఎవరిని ఫాలో అవుతున్నారో? అలా అనకన్నా, పొద్దు నుంచి వీడినే ఫాలో అవుతున్నావు. వీడియోలు పంపించా చూసుకో. శివ, నేను మీటింగ్ లో ఉన్నా. ఐల్ కాల్ యూ బ్యాక్. శృతి, నీకు విషయం చెప్పాలి. సరే సరే, ఇంటికి వచ్చాక మాట్లాడతా. కా శృతి, నేను మీ ఆఫీస్ కిందే ఉన్నా. ఓకే బాయ్. మీటింగ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సార్. మనం అర్జెంట్ గా యాప్ రెడీ చేయబోతున్నాం. ఏం యాప్ సార్? క్యాబ్ డ్రైవర్ల కోసం. బేసికల్ గా మనం లొకేషన్ పంపిస్తాం, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడక్కడే తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం, వాళ్ళని యాక్యురేట్ లొకేషన్ కి తీసుకురావడం కోసమే మనం ఈ యాప్ డిజైన్ చేస్తున్నాం. నిన్ననే ఒక డ్రైవర్ తను వెళ్లాల్సిన లొకేషన్ మర్చిపోయి పొరపాటున నన్ను గుద్దేశాడు. ఆ దారి తప్పిన డ్రైవర్ని ఇప్పుడు చూద్దాం. హే, తను శృతి హస్బెండ్ కదా? మనలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి స్కిల్స్ లేని డ్రైవర్ల కోసం ఒక యూజర్ ఫ్రెండ్లీ యాప్ రెడీ చేస్తున్నాం. శృతి, ఎనీ సజెషన్స్? వన్ వీక్ లో జాబ్ అన్నావు, ఆఫర్ లెటర్ అన్నావు, ఆఫీస్ అన్నావు. అన్ని అన్ని అబద్ధాలేనా? ఒకసారి చెప్పేది విను శృతి. ఎవరు నిన్ను నమ్మనప్పుడు నీ మీద ప్రేమ నన్ను నమ్మేలా చేసింది. ఆ ప్రేమనే మోసం చేశావు కదా శివ. ఆ డబ్బులేం చేశావని కూడా అడగాలని లేదు. నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా ఉండలేకపోయాను. నీతో భవిష్యత్తు ఊహించుకుంటేనే క్యాబ్ నడుపుతున్నావు కదా, ఆ డబ్బులతోనే రెంట్ కట్టుకో. ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న నమ్మకం, అదే నమ్మకం నేను ఒక సంవత్సరం ఉండలు పెట్టుకోలేకపోయాను. డ్రైవ్కి వెళ్దాం. ఏంటి ఇప్పుడు ఆన్ సైడ్ దీన్ని తీసుకెళ్తున్నావా? కూర్చో 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 కూర్చో. ఏం చారి, ప్రాబ్లం ఏంటి? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసుగా. నిన్ను మోసం చేస్తానా? సమస్య ఏంటంటే ప్రపంచమంతా మగనా కొడుకులు ఎక్కువైపోయి ఆడవాళ్ళు తక్కువైపోతున్నారా. మనం వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, చాలా అపురూపంగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మూర్తి గారు సార్ ఈవినింగ్ ఫ్రీయా? ఫ్రీ సార్. డిన్నర్కి వెళ్దామా? వెళ్దామండి. మీకు మంద అలవాటు ఉందా? ఉందండి. వేద్దాం ఈవినింగ్. ఓకే సార్. కూర్చో. చూసావా, గడ్డి నా కొడుకు ఖాళీగా ఉంటారు, పిల్లగానే వచ్చేస్తారు. కానీ అమ్మాయిలు అలా రారా. మనం ట్రై చేయాలి, కష్టపడాలి. పాప మీ అమ్మాయికి పెళ్లి అయిపోతుందంట, ఈ సంవత్సరం వెళ్ళిపోని. నీకేంట్రా మగనా కొడుకు, నెక్స్ట్ టైం వెళ్తా కానీ. చది, నువ్వు చెప్పిన లుచ్చాపర్లు అన్ని చేశాను కదరా, కొంచెం కూడా కనికరం లేదా? ఏం మనిషిరా నువ్వు అసలు? రానా? పెద్దమ్మా, నాన్నేడి? అక్కడున్నాడమ్మా. అప్పుడెప్పుడో తాగటం చూశానమ్మా, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాడు. ఏమైపోతాడో ఏంటో. శృతి, పర్లేదు నాన్న. నాన్న,
అమ్మ చనిపోయే ఒక క్షణం ముందు కూడా నీ గురించే ఆలోచించుంటుంది. నా భర్త నన్ను ఎంత బాగా చూసుకున్నాడని నిన్నే తలుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయి ఉంటుంది. దానికైతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. ఆలోచిస్తుంటే అనిపిస్తుందమ్మా, నేనసలు మీ అమ్మకి ఏం చేశాను? తను నాకిచ్చిన జీవితంలో సగం సంతోషమైనా తనకిచ్చానో లేదు. అప్పుడు నువ్వు ఇంతుండేదాను అనుకుంటాను. నేను చాలా రకాల వ్యాపారాలు చేశాను, మోసపోయాను, లక్షలు పోగొట్టుకున్నాను. ఆఖరికి మా నాన్న కూడా నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు. కట్టుబట్టలతో నిన్ను తీసుకుని మీ అమ్మ నేను బయటకు వచ్చేశాం. అన్ని అవమానాల మధ్య నాకు చావు తప్ప వేరే దారి దొరకలేదు. చనిపోయే ముందు చివరిసారిగా నన్ను నమ్మొచ్చిన మీ అమ్మతో ఒక్కసారి మాట్లాడాలనిపించింది. సుభద్ర, ఏంటండి నిద్ర పట్టట్లేదా? ఒక్క మాట చెప్పు సుభద్ర. అందరూ అనుకుంటున్నట్టు నీ భర్త ఎందుకు పనికిరాని వాడని నువ్వు అనుకుంటున్నావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఓడిపోయిన వాడికి 100 అనుమానాలు వస్తాయి సుభద్ర. మీరు అలా మాట్లాడకండి. మీరేం చేసినా మన కోసం చేశారు, బాధ్యతగా చేశారు. అయినా మంచివాళ్ళంటే కష్టాలకు కూడా ఇష్టమేనండి. అందుకని చుట్టూ చేరతాయి. పట్టుదలను పెంచి గొప్పవాళ్ళని చేసి తర్వాత అవే వదిలి వెళ్ళిపోతాయి. మీరెప్పటికైనా అనుకున్నది సాధిస్తారు. మీ గెలుపు చూసే వరకు నేను మీ పక్కనే ఉంటాను. ప్రశాంతంగా పడుకోండి. నా ధైర్యం వెళ్ళిపోయింది. ఒంటరి వాడినైపోయాను. ఈ ఒంటరితనం నీకు రాకూడదని మీ అమ్మ చనిపోయే ముందే నీ పెళ్లి చూడాలనుకుంది. తను చనిపోతానన్న నిజం నీకు చెప్పకుండా నన్ను ఆపింది. శివతో పెళ్లి గురించి మాట్లాడమని నన్ను పంపించింది. తప్పుగా అనుకోకండి అంకుల్. ప్రేమించడానికి మనసుంటే చాలు. పెళ్లి చేసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అది ఇప్పుడు నా దగ్గర లేదు. అది వచ్చిన రోజు ఖచ్చితంగా చేసుకుంటాను. అర్థమైంది బాబు. నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నావు కదా. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంకుల్. ఇద్దరికి తప్ప. నన్ను ప్రేమించిన శృతికి, నా మనస్సాక్షికి. ఆడపిల్ల తండ్రిగా నేను ఆలోచించాల్సినవన్నీ నువ్వు ఆలోచిస్తుంటేనే అర్థమవుతుంది బాబు. నీకెంత బాధ్యత ఉందో. కానీ నువ్వు అంటున్నట్టు ఈ అర్హత, ఉద్యోగాలు ఓ తల్లి చివరి కోరిక ముందు చాలా చిన్నవి బాబు. నీ పెళ్లి చూడాలన్న మీ అమ్మ కోరికను గౌరవించి మీ పెళ్లి కొప్పుకున్నాడమ్మా శివ. చెప్పింది అర్థం చేసుకున్నవాడు మంచి మనిషి అవుతాడేమో. చెప్పిన వాడి బాధను కూడా అర్థం చేసుకున్నవాడు గొప్ప మనసున్నవాడవుతాడు. మంచి మనసున్న వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా. బాధల్ని బయటికి చెప్పుకోలేరు, బాధ్యతలను వదిలిపెట్టి పారిపోలేరు. ఎంత కష్టం వచ్చినా ప్రేమించిన వాళ్ళని మోసం చెయ్యరు. నాకు తెలిసి శివ కూడా అలాంటి వాడేనమ్మా. అలాంటి వాళ్ళకి తన అనుకున్న మనిషి పక్కనుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఆ చెయ్యి వదిలిపెట్టకమ్మా. హలో హలో, శృతి గారు, నేను చారి అండి. ఆ రోజు మీ హస్బెండ్ ఇంటర్వ్యూలో చాలా బాగా పర్ఫామ్ చేశారండి. కానీ ఆ భూషణ్ గాడు కావాలని మీ ఆయన ఇంటర్వ్యూ పేపర్స్ చింపేశాడండి. ఇంకోటి, ఆ రోజు మీటింగ్ లో క్యాబ్ గుద్దేసిందన్నాడు కదండి. కాదండి, మిమ్మల్ని హరాస్ చేస్తున్నాడని మీ ఆయన వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాడండి. ఎనీవేస్, ఐఎమ్ వెరీ సారీ అండి. నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా ఉండలేకపోయాను. నీతో భవిష్యత్తు ఊహించుకుంటేనే మీ గెలుపు చూసే వరకు
నేను మీ పక్కనే ఉంటాను. నీకు నేనున్నాను. శృతి, నన్ను క్షమించానని చెప్పు. నేను నిన్ను క్షమించలేను శృతి. ఏం మాట్లాడుతున్నావు? క్షమించానని మాత్రం చెప్పు. ఐ లవ్ యూ శివ. దీనికి మించి ఇంకేం చెప్పలేము. శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? భూషణ్ ఇక్కడ. I am happy to announce the new collaboration with your company. And I'm looking... Yes? నన్నే కొడతావా? నువ్వు నా జోలికొచ్చావు, వదిలేసా. కానీ శివ జోలికొచ్చావు. చూడు, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అయినా ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. అలానే నువ్వు ఒక అబద్ధం వల్ల నరకం చూశాను శృతి. ఇంకా అబద్ధం జోలికి వెళ్ళను. ఆ 10 లక్షలు కూడా దొంగకు. అబద్ధం చెప్పనన్నావుగా, అది చాలు. బయట అసలు జాబ్ దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు అని కొట్టడం అవసరం? ఏముంది, రేపటి నుంచి ఇంటర్వ్యూకి ఇద్దరం కలిసి వెళ్దాం. కదా. మనకెదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఒక అనుభవంలా భావిస్తూ ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ప్రతి కళ్యాణం కమనీయమే. Mr. Shiva, Yes, please come with me. but the interviews at this site. No, follow me. Welcome, sir. Please. Are you sure it's me? I'm A. Shiva. A. Please come in, sir. Sir, Shiva is here. Anna? amirpet.net. Domain? Now CEO. తమ్ముడుకు నిమ్మరసం చెప్పు. What, sir? నిమ్మరసం. Nimarasam. యా, గో అండ్ గెట్ ఇట్. Okay. ఎలా ఉన్నావు తమ్ముడు? ఆ రోజు మొక్కజొన్న దోశలు తింటూ పరిగెత్తిన నువ్వు ఈ రోజు మళ్ళీ నా ముందు ఇలా నిలబడటం చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అన్నా, ఈ సూట్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? దానికి ఒక చిన్న కథ ఉంది తమ్ముడు. మా మామ పట్టుబాల చిరంజీవి రెడ్డి అని, అరే నీ స్వశక్తితో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పట్రా, నా కూతురుతో పాటు యావదాస్తి ఇస్తా అన్నాడు. ఆ రోజు నువ్వు ఇప్పించిన ఉద్యోగం వల్లే ఇదంతా 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 నువ్వు ఇచ్చిందే తమ్ముడు. చెప్పు తమ్ముడు,
ఈ ఆఫీస్ లో నీకు ఏ పోస్ట్ కావాలి, ఏ పోస్ట్ కావాలన్నా తీసుకో, కాకపోతే ఒక్క నా పోస్ట్ తప్ప. అది కాదన్న మరి ఇంటర్వ్యూ. చెయ్యి తమ్ముడు, చెయ్యి. వచ్చిన వాళ్ళందరికీ నువ్వే ఇంటర్వ్యూ చెయ్యి. కష్టం విలువ తెలిసినోడు తమ్ముడు, ఇంకొకరికి కష్టం రాని బాబు. ఐఎమ్ రైట్? సార్ యా, గుడ్. తమ్ముడు, ఈ నిమ్మకాయ రసం తీసుకొని ఈ రోజుతో నీ నిరుద్యోగ దీక్షను విరమించు తమ్ముడు. టేక్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. గో హెడ్.